హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ అయితే దర్శించుకుందాం. ఈ స్వామిని దర్శించుకోవాలంటే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అద్భుతమైన టెంపుల్. భక్తులు స్నానం చేయడానికి గుండం, అలాగే డ్రెస్ మార్చుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఉంటాయి. భక్తులు ఉండే వ్యూ చూడండి, ఏమన్నా ఉందా? సూపర్ ఉన్నాయి. టెంపుల్ నుంచి వ్యూ చూస్తే మాత్రం అంత అదిరిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దర్శనానికి అయితే 10 రూపీస్ ఉంటుంది. స్పెషల్ దర్శనం 100 రూపాయలు కూడా ఉంది. అది లగేజ్ కౌంటర్. ఆ పక్కన ప్రసాదం కౌంటర్. అది ఉంది. దర్శనంకి వెళ్తారు అండి. ఎవ్వరు పబ్లిక్ లేరు. అక్కడ లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు. పబ్లిక్ ఎవరిగా వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది భక్తులు స్వామివారి దర్శించుకోవడానికి కొంచెం భయపడుతున్నారు, లోతుగా ఉందని. మామూలుగా వాటర్ అయితే వాటర్ ఉంది, కానీ స్పేస్ మాత్రం చాలా కొత్తగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డోర్ కొంచెం ఎక్కువనే ఉంది. ఇప్పుడు ఆలయ చరిత్ర, అలాగే ఆలయ విశేషం ఏంటో తెలుసుకుందాం. నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుని చంపిన తర్వాత శివునికి అంకితమైన భక్తుడైన జరాసురుడు అనే మరో రాక్షసుడిని కూడా జయించాడు. జరాసురుడు తుది శ్వాస విడబోతున్నాడు. తనను పొగిడే వచ్చాడు. అక్కడికి వచ్చే భక్తులను ఆశీర్వదించడానికి తను నివసించిన గుహలో నివసించమని నరసింహుని వేడుకలు వస్తే జలాశురుడు అంతవరకు చిన్న ఆర్గం నెరవేరింది, మరియు నరసింహుడు గుహలోనే ఉన్నాడు. ఇక్కడ నీళ్ళలోతో ఎక్కువ ఉండడం వల్ల ఈ అమ్మాయి వెళ్ళలేకపోతే మనమే సంకలో ఎత్తుకొని అటువైపు తీసుకెళ్ళాము. ఇక్కడ మనకు వీడియో అలర్ట్ లేకపోతే పాపం పంతులు గారే మనకు ఫోటో కావాలంటే ఆ ఫోటో తీసిచ్చారు. ఎందుకంటే వీడియో అలర్ట్ లేదు కాబట్టి. ఆ పంతులు గారికి అయితే చాలా ధన్యవాదాలు. మరి వీడియో లేదు కాబట్టి ఫోటోనే చూపిస్తున్నాను, దర్శించుకోండి. అయితే ఇప్పుడైతే అది జరిగింది. పిల్లలు వస్తా నాన్నపేరా, కానీ చాలా బాగా జరిగింది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్లు, బైకులు అలాంటి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. జలాసురుడు నీటిగా మారి నరసింహుని పాదాల వద్ద ప్రవహించాడు. అందుకే ఈ ఆలయాన్ని జల నరసింహస్వామి ఆలయం కూడా పిలుస్తారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. బీదర్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ట్రైన్లో కానీ బస్లో కానీ మనం ఇక్కడికి రావచ్చు. హైదరాబాద్ నుంచి అయితే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకు. ఈ జైరాబాద్ నుంచి కూడా మనకు చాలా బస్సెస్ ఉంటాయి. జైరాబాద్ నుంచి మనకు 31 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చాలా బాగా టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అలాగే హనుమాన్ దేవాలయం కూడా కిందనే ఉంటుంది. ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇక్కడ ఉంటారండి. అలాగే ఇక్కడ మనకు చిన్న చిన్న కొట్లు కూడా ఉంటాయి. చూసుకొని అలా దేవుని పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు.